ప్రధాని మోదీ కూడా తన 10 ఏళ్ల పాలన చూసి ఓటేయాలని అడగలేదని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలన చూసి ఓటేయాలని అడిగి కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు ఆ విధంగా అడగలేకపోయారన్నారు. విజయనగరంలో ఉపసభాపతి కోలగడ్ల వీరభద్రస్వామితో కలిసి ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 175 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతామన్నారు. తెదేపా, భాజపా ఫిర్యాదు చేయగానే ఎన్నికల సంఘం కొన్ని చోట్ల ఎస్పీలను మార్చిందని, అలాంటి చోట్లే అల్లర్లు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే పల్నాడులో చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు హింసను ప్రేరేపించారని, ఈవీఎంలు కూడా ధ్వంసం చేస్తారని ఆరోపించారు. ఈ గొడవలను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లటం, తప్పుడు ఆరోపణలు చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులపైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, వాటిని త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని, ప్రజలందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారన్నారు. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంతా నమ్మకమని. 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే, అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీ పార్టీ. ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్వారి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. ఈరోజు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ శాతం పాస్ అయ్యేటట్లు, అలాగే ప్రథమ మార్కులు కూడా వచ్చే విధంగా మరి టీచర్లకి తరఫీ ఇచ్చి వారి బోధన చేయడం, వారి కృషితో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందదాయకం. ఇవన్నీ చూసిన తర్వాతే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ ప్రభుత్వం రావాలని ప్రజలను అర్థించాం, ప్రజలకి విషయాన్ని తెలియజేశాం.